నాగ చైతన్య ఎన్టీఆర్లతో గుండమ్మ కథ రీమేక్ చేస్తే ఖచ్చితంగా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో ఫ్యామిలీ చిత్రాలకి, ఎంటర్టైన్మెంట్ ఉన్న చిత్రాలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. కాబట్టి గుండమ్మ కథని ఎన్టీఆర్, నాగ చైతన్య రీమేక్ చేస్తే ఖచ్చితంగా 1000 కోట్ల బొమ్మ అయ్యే అవకాశం అయితే ఉంది. రామభద్రయ్య చనిపోయిన తన కుటుంబమేనని తెలియడంతో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చి పరిస్థితి అర్థం చేసుకుంటాడు. లక్ష్మిని పెద్ద కొడుకు చేసుకోవాలంటే గుండమ్మ ఒప్పుకోదని, మరోవైపు సరోజకున్న పెంకతనం, బద్ధకం, తల్లి పెంపకం లోపం వల్ల వచ్చినవేనని, పిల్ల మాత్రం మంచిదే అని అంచనా వేస్తాడు. ఇలా ఇద్దరు తన కొడుకులకి సరిపోయే పెళ్లి కూతుర్లే అయినా గుండమ్మ, గంటయ్య ఈ పెళ్లిళ్ళు పడనివ్వరన్న ఆలోచనతో తన కొడుకుల్ని ఆంజనేయ ప్రసాద్, రాజాలను పిలిచి పరిస్థితులు వివరిస్తాడు. పథకం ప్రకారం పెద్ద కొడుకు ఆంజనేయ ప్రసాద్ అంజిగా గంటయ్య ద్వారా గుండమ్మ ఇంట్లో పనివాడిగా చేరి లక్ష్మిని మంచి మనసున్న వాడిగా ఆకర్షిస్తాడు. రాజా ఆస్తిపరుడేనని రామభద్రయ్య కొడుకుని అంజి ద్వారా తెలియడంతో గుండమ్మ పెళ్లికి అంగీకరిస్తుంది. ఇక ఎన్టీఆర్ కూడా నాగేశ్వరరావు గారు ఎలాంటి ప్రయత్నాలు చేశారు, ఎలా పెళ్లి చేసుకున్నారు అన్నది కథ. ఈ చిత్రాన్ని నేటి తరం ప్రేక్షకులకి అందించాలని మేకర్స్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. భారీ చిత్రాలు నిర్మించే వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేసినట్లుగా సమాచారం. ఇక ఎన్టీఆర్, నాగ చైతన్య గుండమ్మ కథ రీమేక్ చేయాలని ఆయన మనసులో కూడా ఉందట. ఇక ఎన్టీఆర్ కూడా వరుసగా కమర్షియల్ చిత్రాలు, మాస్ చిత్రాలని చేస్తున్నాడు. ఈ సమయంలో గుండమ్మ కథ లాంటి క్లాసిక్ సినిమాలు చేస్తే ప్రేక్షకులకి ఫ్రెష్గా ఉంటుందని చాలా కాలం నుండి ఆలోచిస్తున్నాడు. ఇక నాగ్ అశ్విన్ కూడా కల్కి 2 తర్వాత గుండమ్మ కథ రీమేక్ మీద దృష్టి పెడతాడని తెలుస్తోంది. మహానటి, కల్కి చిత్రాలతో అద్భుతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ గుండమ్మ కథ 2 తీస్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్గా నిలవడమే కాకుండా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసే అవకాశం ఉంది. మన మేకర్స్ ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఫ్యాన్స్ మాత్రం ఈ చిత్రాన్ని ఎన్టీఆర్, నాగ చైతన్య రీమేక్ చేయాలని కోరుకుంటున్నారు. మరి ఫిలిం నగర్లో వినిపిస్తున్నట్టుగా గుండమ్మ కథ 2 తెర మీదకు వస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.